బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ లో సంచలన అంశాలు బయటపడ్డాయి. 101 మంది బ్లడ్ టెస్ట్ చేయగా 86 మంది రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 86 మందిలో 60 మంది పురుషులు కాగా 26 మంది మహిళలు ఉన్నారు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు వినిపిస్తున్నప్పటికీ తాను పార్టీలో లేనంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం బ్లడ్ రిపోర్ట్స్ రావడంతో కృష్ణవేణి అలియాస్ హేమ పేరుపై పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం నుంచి నోటీసులు పంపనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ లో సంచలన అంశాలు బయటపడ్డాయి. 101 మందికి బ్లడ్ టెస్ట్ చేయగా 86 మంది రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 86 మందిలో 60 మంది పురుషులు కాగా 26 మంది మహిళలు ఉన్నారు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు వినిపిస్తున్నప్పటికీ తాను పార్టీలో లేనంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం బ్లడ్ రిపోర్ట్స్ రావడంతో కృష్ణవేణి అలియాస్ హేమ పేరుపై పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం నుంచి నోటీసులు పంపనున్నారు. నోటీసులు అందుకున్న వారు 3 రోజుల్లో సీసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ లో సంచలన అంశాలు బయటపడ్డాయి. 101 మంది బ్లడ్ టెస్ట్ చేయగా అందులో 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బెంగళూరు నుంచి మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, బెంగళూరులో గత 3 రోజులుగా రేవ్ పార్టీకి సంబంధించి గత 3 రోజులుగా కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇవాళ రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరి రక్త నమూనాలకు సంబంధించి బ్లడ్ రిపోర్ట్ తీసుకొచ్చే ఇంట్లో 86 మందికి పైగా 86 మంది ఈ డ్రగ్స్ చూస్తున్నట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో అది మొత్తం కూడా 60 మంది వరకు పురుషులు, 30 మందిలో 27 మంది వరకు మహిళలు ఉన్నట్టుగా కూడా తేలింది. దీంట్లో మొత్తం కూడా మహిళలు అధికంగా ఈ పార్టీలో పాల్గొన్న వారందరూ కూడా అధిక మంది ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడంతో మొత్తం కూడా వారందరికీ ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వారందరికీ కూడా సీసీబీ నుంచి నోటీసులు పంపుతున్నారు. ఈ నోటీసులు అందుకున్న వాళ్ళందరూ కూడా 3 రోజుల్లో కూడా వ్యక్తిగతంగా ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ హాజరైన తర్వాత వారు ఇదే పార్టీలో మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నారా, గతంలో కూడా వీరికి డ్రగ్స్ అలవాటు ఉందా, వీరికి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఈ విషయాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. గత 3 రోజులుగా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ఈ విషయంపై సంచలనంగా మారింది. అధిక సంఖ్యలో డ్రగ్స్ పట్టుబడడంతో పాటు అధిక సెలబ్రిటీస్ కూడా ఇందులో ఎక్కువగా కూడా సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ అట్లాగే ప్రముఖ వ్యాపారస్తులు కానీ ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి తొలి రోజు నుంచి కూడా ఏదైతే సోమవారం పొద్దున్న నుంచి కూడా ఈ డ్రగ్స్ వినియోగం సంబంధించి పెద్ద ఎత్తున దుమారమే రేగుతుందని చెప్పాలి. ఆ సమయంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ మేము ఆ పార్టీకి హాజరు కాలేదని చెప్తున్నా, మేము డ్రగ్స్ తీసుకోలేదని చెప్తున్నా. ఇవాళ విడుదలైన బ్లడ్ రిపోర్ట్స్ లో మాత్రం స్పష్టంగా ఈ పార్టీకి హాజరైన ఎక్కువ మంది ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. సో ప్రముఖంగా కూడా హేమ పేరు అయితే తొలి నుంచి కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు వినిపిస్తూ వచ్చింది. ఆమె ఈ విషయాన్ని పదే ఖండిస్తూ వచ్చింది. అయితే ఇవాళ బ్లడ్ రిపోర్ట్స్ లో కూడా ఆమె పేరు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆమె పేరు కృష్ణవేణిగా అలియాస్ హేమగా కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా సినీ సెలబ్రిటీస్ నుంచి ఉన్నారని చెప్తూ వస్తున్నాం. డ్రగ్స్ తీసుకున్నారని తేలడంతో ఆమె వ్యక్తిగతంగా కూడా హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా బెంగళూరు సిసిబి పోలీసులకు ముందుకు ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన తర్వాత పూర్తి విచారణ అయితే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కూడా తొలి నుంచి కూడా పార్టీ రైడ్ జరిగినప్పటి నుంచి కూడా
మొత్తం అందరినీ అదుపులోకి తీసుకుని ఎవరైతే పార్టీలో ఉన్నారో దాదాపు 150 మంది వరకు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఆ 150 మందిలో చాలా మంది రైడ్ చేసిన సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ పట్టుబడిన వారిని మొత్తం కూడా 101 మంది పట్టుబడగా ఆ 101 మందికి కూడా సంబంధించి బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నారు. కొంత రైడ్ చేసిన సమయంలో సాధారణ రేవ్ పార్టీగా భావించారు, సాధారణ పార్టీగా భావించారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ పార్టీగా డ్రగ్స్ వినియోగ నార్కోటిక్ పోలీసులు అందరూ కూడా క్షుణ్ణంగా ఫామ్ హౌస్ మొత్తం కూడా పరిశీలించడం జరగగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అట్లాగే వాష్రూమ్స్ ఈ నేపథ్యంలోనే పోలీసులు డాగ్ స్క్వాడ్ ఎక్కడైతే వాళ్ళు వినియోగించిన వారు ఓకే రుత్విక్, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.